కార్డ్ ఇచ్చేసినావా? కొనండి జీటీలు కొనండి, రెడ్ రోస్టర్లు పెట్టియండి, ఎయిర్ ఫిల్టర్లు చేంజ్ చేపియండి, సీట్ కవర్లు అట్లా పెట్టేయండి, ఇట్లా ఊరికే బర్నౌట్లు కొట్టండి, ఇట్లా టైర్లు చేంజ్ చేయించుకోండి. ఎంఆర్ఎఫ్కి వచ్చి పర్సనల్ డిస్కౌంట్ ఇస్తాడు అన్న. ఎంఆర్ఎఫ్ వాళ్ళకి జీటీ 650 వాళ్ళకి మేడ్చల్ ఎంఆర్ఎఫ్లో కొనండి భయ్యా, కొనండి జీటీలు కొనండి, ఇలా చేంజ్ చేపియండి. అప్పుడు తెలుస్తుంది బాధ. అందులో పెట్రోల్ కొట్టించడం ఒక బాధ అయితే సరే, బాధ అనను, టాస్క్. అందులో పెట్రోల్ కొట్టించడం ఒక టాస్క్ అంటే ఇవన్నీ పైన ఎక్స్ట్రా ఖర్చులు అనమాట. అండ్ ఐ ఫీల్ ఇట్స్ షార్ట్ క్లచ్ ఫర్ రామ్ చరణ్ది, కానీ ఐ ఫీల్ ఇట్స్ లైక్ టూ టైట్. ఐ డోంట్ నో వై. కొత్త చేంజ్ చేయాలి అనుకుంటున్నా రామ్ చరణ్ అని చెప్పేసానంటే, లేదు బ్రో మొన్ననే చేంజ్ చేయించిన అన్నాడు. మరి ఐ హ్యావ్ నో ఐడియా. సో మోటో బ్లాగ్ తీద్దామంటే ఐ డిడ్ంట్ బ్రింగ్ మై హెల్మెట్. సో లెట్స్ సీ, ఇంటికి వెళ్ళినాక మళ్ళీ ఇక్కడ నుంచి వేరే దగ్గరికి ఎక్కడ వెళ్తే ఐ జస్ట్ మేక్ ఏ షార్ట్ మోటో బ్లాగ్ క్లిప్ ఆన్ దిస్ జీటీ. ఇక్కడ ఏంటిది? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. యూ వాచింగ్ టాస్ 650 అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. సో ఇప్పుడు అగైన్ ఎంఆర్ఎఫ్ని చూసి మీరు మళ్ళీ భయపడకండి. ఇట్స్ నాట్ ఫర్ ఆర్ జీటీ. ఇది రామ్ చరణ్ జీటీకి చేంజ్ చేయడానికి వచ్చామన్నమాట మేము. అండ్ దెర్ ఇస్ స్మాల్ అప్గ్రేడేషన్ రామ్ చరణ్ జీటీ. యూ కెన్ సీ దిస్. ఇది సీట్ కౌల్, డ్యూయల్ సీట్ కౌల్ అంటారు. ఇట్ కాస్ట్ అరౌండ్ 3,000 రూపీస్ పడిందంట ఇది. అండ్ డక్ జ్యువెలర్స్కి చెప్పా కదా పోయిన లాస్ట్ బ్లాగ్లో, రామ్ చరణ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ హిస్ వీల్స్ అని చెప్పేసి. సో దీస్ ఆర్ ఆఫ్ సిల్వర్ అనమాట. నౌ దీస్ ఆర్ ఆఫ్ సిల్వర్, సో హీ చేంజ్ ఇంటూ బ్లాక్ అనమాట. హీ పెయింటెడ్ దెమ్, కానీ పెయింట్ ఉండట్లేదు. విల్ గో ఫర్ 17-inch వీల్ అలాయ్ అని చెప్పేసి అంటుండే. సో చూడాలి అప్గ్రేడేషన్ జరుగుతుందో లేదో కానీ. సో ఫస్ట్ వీఆర్ లైక్ వీ నీడ్ టు చేంజ్ ద టైర్. ఎంఆర్ఎఫ్ నాకు కొంచెం మంచిగా అనిపించింది. ఐ టోల్డ్ యూ మై టైర్ చేంజింగ్ వ్లాగ్, యూ కెన్ సీ ఇన్ అవర్ ఛానల్. సో అది బాగా అనిపించింది అని చెప్పేసి వీఆర్ అగైన్ గోయింగ్ ఫర్ ఎంఆర్ఎఫ్ వన్స్ అగైన్. సో లెట్స్ సీ. గైస్ యూ కెన్ సీ అసలు ఎట్లా అయిపోయిందో. కింద డాంబర్ లేచింది మొత్తం లిటరల్లీ. అది చూడండి. ఓ మై గాడ్. టైర్ పరిస్థితి చూడండి. పొగలు వస్తున్నాయి లిటరల్లీ. అక్కడ చూడండి. బై ఛాన్స్ ఇఫ్ కనబడుతుంది సినిమాటిక్లో కాబట్టి కొంచెం అటు ఇటు ఉంది, బట్ యూ కెన్ సీ ఎట్లా అయిందో. సో ఇట్స్ అ బేసిక్ రూల్ అనమాట, కామన్ రూల్. వెన్ ఎవర్ యూ ఆర్ గెటింగ్ ఎ న్యూ టైర్, గెట్ అ బర్న్అవుట్ ఫ్రమ్ ద ఓల్డ్ వన్. ఏది చూపించాలా? ఏది చూపించాలి? వాడు వచ్చిండు అనుకో, నీ బండి నెంబర్ చూసుకోండి బ్రో. ఈ వెంచర్లో ఏం జరిగినా రామ్ చరణ్కి సంబంధం, నాకేం సంబంధం లేదు. సో యా, బర్న్అవుట్ ఈజ్ డన్. ఇక్కడనే పక్కనే ఈ వెంచర్ వెనకాల నుంచి అక్కడ సైడ్ అనమాట. మనం వెళ్ళి కొత్త టైర్ చేంజ్ చేయించుకుంటే అయిపోద్ది ఇంకా. సో యా, బర్న్అవుట్ టైర్ కనపడుతుందా? రామ్ చరణ్ ఎట్లా అనిపించింది బర్న్అవుట్ ఎక్స్పీరియన్స్ చెప్పు నాకు. ఎక్స్పీరియన్స్ ఏముంటుంది, ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకున్నా, ఇప్పుడు ఫైనల్గా అయింది. నైస్. సింగిల్ సీట్ బాగా అనిపిస్తుంది కదా. ఇది డ్యూయల్ సీట్ కావాలి, మంచిగా అనిపిస్తుంది నాకైతే. లుక్ బాగుంది అసలు. జరుగు కొంచెం. యా, సో గైస్ మీకు ఎట్లా అనిపించిందో డ్యూయల్ సీట్ కాల్ కొంచెం కమెంట్ చేయండి. సో ఈవెన్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ అన్ అప్గ్రేడేషన్ ఆఫ్ ద సింగిల్ సీట్ అన్నా, లేదంటే ఐఎమ్ థింకింగ్ ఆఫ్ ద సేమ్ వన్, వైట్ ప్లేస్లో రెడ్ వస్తుంది అంతే, అదొక్కటి అనుకుంటున్నా. అదన్నా ఐల్ గో ఫర్ సింగిల్ సీట్ ఆర్ దిస్. సో యూ టెల్ మీ వెదర్ ఐ నీడ్ టు చూస్ సింగిల్ సీట్ ఆర్ దిస్ అని చెప్పేసి. సో లెట్స్ మూవ్ టు ది షోరూమ్, అదే ఏమంటారు ఎంఆర్ఎఫ్ షోరూమ్కి వెళ్ళి
అక్కడ ఇంకా మిగతా చర్చించుకుందాం. ఎంత అవుతుంది, ముందర టైరా వెనకాల టైరా రెండా ఏంది అనేది ఒకసారి ఆలోచించి విల్ గో, లెట్స్ గో. ఈ రోజుకి ఇంకా ఇదే తెచ్చా నేను. సో యా, యాక్టివ్గా తెచ్చా నేను. లెట్స్ గో. ఇప్పుడు ఏమంటావు మరి సీన్? ఫ్రంటేనా బ్యాకా? రెండే పిద్దాను 13,000 తిరిగాను. 2 ABS. అది ఫ్రంట్ది వాబుల్ అవుతుంది అన్న చాలా. ఏమో కానీ నార్మల్ వాబుల్ అవుతుండే. లే తాకలే. ఫస్ట్ వీల్ త్రో చేయించుకుంటే బెటర్ కదా. అదేగా ఆ రోజు నా దానికి ఎంతసేపు తనలాడండి, అసలు ఎంత కూడా రాలేదు. సో ఇట్స్ బీన్ లైక్ ఒక 2 minutes ఈ అన్న తీసేసినాడు డైరెక్ట్గా. ఆ రోజు మీకు గుర్తుండో లేదో, యూ కెన్ వాచ్ ఇన్ మై అదర్ బ్లాగ్, నా బ్లాగ్ అంటే మన జీటీకి చేంజ్ చేయించినప్పుడు మీరు చూడొచ్చు. లిటరలీ పోయి ఆ రోజు ఒక అర్ధగంట కష్టపడ్డాడు ఉట్టి టైర్ తీయడానికి. ఈయన ఈజీ తీసేసిండు. ఆ రోజేమో నాకు ప్రొవైడ్ చేయలేడు అన్న వీళ్ళకి. ఏం మిడిల్ స్టాండ్ ఒక్కటే లేదు, మిడిల్ స్టాండ్ నీ దగ్గర ఉండే కూడా. వర్క్ మీ వాళ్ళు వర్క్ లేరని చెప్పి నాకు 4 సార్లు తిప్పించిన అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి. అదే కదా, ఇప్పుడు 2 minutes తీసేసిండు, అయిపోయింది ఆల్మోస్ట్. యా అది ఇంకా ఇంటి దగ్గర ఉన్నా అన్న చెప్పు. లిటరలీ వెనకాల నుంచి చూస్తే ఒక రాకెట్ ఉన్నట్టుంది చూడండి. ఏం లేదు, జస్ట్ ఇట్లా టేక్ ఆఫ్ అవుతున్న రాకెట్ లాగా ఉంది. కానీ దీనివల్ల చాలా లుక్ వచ్చింది. యాక్చువల్లీ నాకు చాలా నచ్చింది ఆ లుక్ వెనకాల. నాకు అన్నిటికన్నా ఈ ప్రాసెస్ చాలా ఇష్టం అనమాట. రామ్ చరణ్, నీకు ఇంకో స్టంట్ తెలుసా? సో దిస్ ఇస్ ఓల్డ్ వన్, దిస్ ఇస్ న్యూ వన్. అండ్ ఈ రబ్బర్స్ ఏవైతే ఉన్నాయో రామ్ చరణ్ ఏమైనా చేంజ్ చేయించినావు? ఇది చేంజ్ చేయించినావు రబ్బర్స్? నా దానికి పోయినాయి, నా దానికి మొత్తము అంటే అటు ఇటు అయినాయి. నాకు ఇవి దొరకలేవు యాక్చువల్లీ. సో యా, యూ కెన్ సీ అవి నాకు పోయిన ఉండే. రామ్ చరణ్ బాగానే ఉన్నాయి. అయితే మన జీటీలో ఏదో ప్రాబ్లం ఉంది, అది చేంజ్ చేసేయాలి. లేదు ఇల్లేలో. సో ఇంకా కొత్త టైర్కి పాత టైర్ కొత్త టైర్కి ఎంత తేడా ఉంది చూడండి అసలు. నేను కూడా కిట్ అనుకున్నా అసలు. సో ఇది సడన్గా చూడంగానే మేము ట్యూబ్లెస్ కన్వర్షన్ కిట్ వేయించినామేమో అనుకున్నాం. కానీ తర్వాత అర్థమైంది రామ్ చరణ్ వేయించలేండి. సో ఇది కంపెనీ వాళ్ళే ఇస్తారంట. ఇక్కడ ఈ నట్స్ ఏవైతే ఉన్నాయో అవి దాకి మన ట్యూబ్కి ఏం డ్యామేజ్ అవ్వకుండా. సో యా, ఇట్లుంటుంది అనమాట లోపల జీటీ టైర్. Tube is getting in. Tire paste. अंदर डाले से वो क्या है? पाउडर. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎంత ఈజీగా అయిపోయిందో పని. దాన్ని వేసి నిల్చొని తొక్కుతూ ఉంటారు అందరూ లిటరలీ. సో మై బెస్ట్ సజెషన్ ఈజ్ వెన్ ఎవర్ యూ వాంట్ టు చేంజ్ టైర్, డోంట్ చేంజ్ ఇట్ ఎనీవేర్ ఎల్స్. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ దిస్ మిషన్ యూ ప్లీజ్ అబౌ భయ్యా, వెన్ ఎవర్ యూ ఆర్ హ్యావింగ్ దిస్ మిషన్ అవైలబుల్ ఉన్న షోరూమ్కి వెళ్ళి చేంజ్ చేయించుకోవడం ఈజ్ లైక్
what I say. Like it's very easy, very fast process. And so the first thing which caught my eye are this anmata. So 390s and what you say, అదే 390s RC కానీ లేదా డ్యూక్ కానీ ఆ 390స్కి ఎంఆర్ఎఫ్లో దే ఆర్ డూయింగ్ దిస్ ట్రీల్ బ్రీజ్ అని చెప్పేసి కొత్త వర్జన్ అనమాట. ఇందులో లోపల స్టీల్ ఇట్లా వైర్స్ వస్తాయన్నమాట, స్టీల్ వైర్స్ విచ్ ఆర్ లైక్ రియల్లీ గుడ్, అంటే రియల్ గుడ్. బోత్ ద పేర్స్ ఆర్ లైక్ అరౌండ్ 12,000 ఎంతో అన్నారు, బట్ దీస్ ఆర్ రియల్లీ గుడ్. నాకు చాలా అంటే చాలా నచ్చినాయి యాక్చువల్లీ. జీటీలో కూడా ఇస్తే బాగుంటుంది కదా, నేను కూడా అదే అనుకున్నా లిటరలీ. జీటీలో కూడా ఇవ్వాలని ఎంఆర్ఎఫ్ని కోరుకుంటున్నా, నేను రామ్ చరణ్, కౌశిక్ కూడా. సో యా, దీస్ ఆర్ రియల్లీ గుడ్. సో ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ ఆర్సీస్ యూ కెన్ గో ట్రై ఆర్సీ అండ్ డ్యూక్. యా, అదే ఇస్తావా భయ్యా? ఏంటి భయ్యా ఇది? కనీసం ఇట్లా రెడ్ రోస్టర్ ఇట్లా బయటికి ఎక్స్టెండ్ చేయాలి, ఇట్లా బయటికి కట్టిద్దాం రెడ్ రోస్టర్లు. ముందట ఇది వెనకాల ఇది వేస్తాడంట రామ్ చరణ్. అప్గ్రేడేషన్ ఇస్ కమింగ్ సూన్. ముందట ఈ టైర్, వెనకాల ఈ టైర్ వేస్తున్నాడు రామ్ చరణ్ జీటీకి. విలి వేస్తాడంట దాంతో. ఇంకా దీస్ ఆర్ లైక్, ఐ గెస్ దీస్ ఆర్ లైక్ 18 ఇంచేనా 19 మోస్ట్, ఏమో మరి. దీస్ ఆర్ ట్యూబ్స్. వావ్, ఎకో ఫ్రెండ్లీగా ఇదంతా. నైస్ రా ట్యూబ్స్. సో మళ్ళీ కొత్త టైర్ ఫిట్ చేయించాక మళ్ళీ పెట్టేస్తున్నాం అనమాట మనం. ఇది కూడా భయ్యా నాకు తెలిసి ఒక 2-3 minutesలో పెట్టేస్తాడు అనుకుంటా. రాయల్ ఎన్ఫీల్డ్, ప్లీజ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ అవర్ ఎంఆర్ఎఫ్ వర్కర్స్ ప్లీజ్. అసలు ఇంత ఈజీగా పెట్టేదానికి ఆ రోజు ఎంత చేసినారా అంటే లిటరలీ మళ్ళీ వాళ్ళు డైలీ ఇదే పని మీద చేస్తుంటారు. వేరే వాళ్ళన్నా ఇట్లాంటి అన్న వాళ్ళన్నా వాళ్ళకి ఎప్పుడో ఒకసారి ఇట్లాంటి బైక్స్ వస్తుంటాయి కానీ, లైక్ జీటీ కానీ ఏదైనా పెద్ద బైక్ బుల్లెట్ కానీ ఇలాంటివి వస్తుంటాయి. వాళ్ళు పొద్దుగాలు లేస్తే అదే పని చేస్తుంటారు. అయినా కానీ అంత లేట్. అసలు ఆ రోజు గంట సేపు పట్టింది భయ్యా తీయడానికి, పెట్టడానికి అయితే ఇంకెక్కువ పట్టింది నాకు లిటరలీ. అసలు ఐఎమ్ టెలింగ్ యూ, రాయల్ ఎన్ఫీల్డ్ ప్లీజ్ కొంచెం నేర్చుకోండి భయ్యా. సో అండ్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ ఫర్ వాట్ వీ సే ఫుల్ సిస్టమ్. బట్ అకార్డింగ్ టు మీ ఫుల్ సిస్టమ్ పైన 13K 14K ఇన్వెస్ట్ చేయడం మళ్ళీ ఇట్స్ నాట్ ఏ బిగ్ బిగ్ అప్గ్రేడేషన్ అనిపిస్తుంది. బికాజ్ వీఆర్ హ్యావింగ్ అన్ ఆప్షన్. లైక్ ఆప్షన్ ఎట్లా అంటే యూ నీడ్ టు టేక్అవుట్ దిస్. ఇది ఒక వెల్డింగ్ షాప్ అయిన దగ్గర తీసుకెళ్ళిన తర్వాత వీ నీడ్ టు కట్ దిస్ అనమాట. ఇట్లా కట్ అబ్బా. సో ఇది కట్ చేసి కొంచెం ఓపెన్ చేయించి వీ నీడ్ టు టేక్అవుట్ ది క్యాథలెటిక్ కన్వర్టర్ అనమాట. సో క్యాథలెటిక్ నాకు తెలుసు. క్యాథలెటిక్ కన్వర్టర్ తీసేయాలన్నమాట, గుంజాలి. బ్లాక్ కలర్ కార్బన్ ఫైబర్ లా ఉంటుంది, బ్లాక్ కలర్ కార్బన్. సో అది తీయించాలి. అది తీస్తే ఇట్ విల్ బికమ్ ఏ ఫ్రీ ఫ్లో ఎగ్జాస్ట్ అండ్ ఇట్ విల్ బీ ఏ ఫుల్ సిస్టమ్ అనమాట. సో యా, నేను రామ్ చరణ్ నేనైతే అనుకున్నా డెఫినెట్లీ చేద్దామని చెప్పేసి. బికాస్ ఇన్వెస్టింగ్ 15K ఆన్ ఏ హెడర్స్ ఈజ్ నాట్ లైక్ పర్ఫెక్ట్ అనిపించింది నాకు. సో చూద్దాం, ఒకవేళ హెడర్స్ పైన ఇన్వెస్ట్ చేద్దామా లేదా విల్ టేక్అవుట్ దిస్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. హెడర్స్ కూడా సన్నగా వచ్చేస్తాయి, జీటీకి అంత సెట్ కాదు మళ్ళీ. సో విల్ మోస్ట్లీ ప్లాన్. నేనైతే డెఫినెట్లీ ఫర్ అ స్ట్రాంగ్ బ్రేకర్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ దిస్ డెఫినెట్లీ. యా, ఎట్లుంది కాన్ఫిడెన్స్? ఓకే, బర్నోడ్ కొడదామా? సో యా, ఈ టైర్ ఎంఆర్ఎఫ్ది టైర్ లుక్ కూడా చాలా బాగా వస్తుంది జీటీకి. నార్మల్ C8 అంత లుక్ రాదు. ఇప్పుడు ఇచ్చేది వజిస్టన్ ఇస్తున్నాడు కాబట్టి కొత్త మోడల్స్కి ఓకే, బట్ ఎంఆర్ఎఫ్తో ఈ లుక్ చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎంఆర్ఎఫ్ ఫర్ గివింగ్ అస్ వెరీ నైస్ టైర్. నాకు ఇప్పుడు వేయించుకొని కూడా చాలా రోజులు అవుతుంది, అరౌండ్ 2-3 months. ఇట్ ఈస్ లైక్ వెరీ గుడ్. రామ్ చరణ్ కూడా అదే వేయించుకున్నాం. ఐ హోప్ టైర్ విల్ పర్ఫార్మ్ వెరీ గుడ్. So Ram Charan is driving that, I am driving this. I told you I didn't bring my motovlog setup, so I couldn't record. Most probably okay, single hand to I'll try. Yeah, that's it. Let's go. Guys, Jai Shri Ram. నిన్న రాత్రి నేను హనుమాన్ మూవీకి వెళ్ళినా. నెక్స్ట్ లెవెల్ మూవీ అసలు, లిటరలీ నెక్స్ట్ లెవెల్ మూవీ. యూ డూ వాచ్ గైస్, ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ టైమ్ ప్లీజ్ డూ వాచ్. అది థియేటర్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంది. సో అండ్ అదర్ థింగ్,
అండ్ అదర్ థింగ్ ఐ వాంటెడ్ టు షేర్ యూ ఈజ్ రామ్ చరణ్ నాకు చెప్పినుండే ముందట వాబ్లింగ్ అవుతుంది ఫ్రంట్ టైర్ 80 దాటిన తర్వాత అని చెప్పేసి. సో నాకు నాదానిలాగా అయినట్టే డౌట్ వచ్చింది, ఎందుకంటే టైర్ చూస్తే బాగానే ఉంది, ఏం ఎక్కువ ప్రాబ్లం లేదు, వీల్ త్రో కూడా బాగానే ఉంది అన్నాడు. సో ఇంతకుముందు వచ్చేటప్పుడు 100 to 120 క్రాస్ అయ్యాక నేను వదిలేసి చూసిన అనమాట. అప్పుడు నాకు ఏం ప్రాబ్లం లేకుండే. వెన్ ఎవర్ ఇట్ గెటింగ్ డిక్రీజింగ్ అంటే 100 రాగానే వాబుల్ అవుతుంది, 100 to 80, 80 to 100, 100 to 80 ఆ మధ్యలోనే వాబుల్ అవుతుంది. సో దెర్ ఈస్ అ ప్రాసెస్ అనమాట. సేమ్ నాదాని కూడా ఇదే ప్రాబ్లం జరిగింది C8 వాళ్ళ నుంచి. సో వాట్ విల్ హ్యాపన్ ఇస్, ఇప్పుడు షోరూమ్ తీసుకెళ్ళాక మనం అది ఇచ్చినాం అనుకోండి, టైర్ ఒకసారి వీల్ త్రో ఏజ్ చూస్తారు, వీల్ త్రో బాగుంది, టైర్ ప్రాబ్లం ఉంది అంటే వన్ సైడ్ అడుగుతుంది అనమాట. అల్టిమేట్లీ టైర్ వన్ సైడ్ అడగడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. సో వాళ్ళు ఒక లెటర్ ఇస్తారనమాట. ఆ లెటర్ తీసుకెళ్ళి మనం చార్మినార్ దగ్గర అలియాబాద్ ఉంటుంది, అక్కడ C8 ఒక పెద్ద గోడౌన్ ఉంటుంది అనమాట. ఆ గోడౌన్లో మనం ఆ టైర్ ఇంకా ఓన్లీ టైర్ తీసుకెళ్ళాలి. టైర్ ఇంకా స్లిప్ ఇచ్చామనుకోండి, ఒక 100-200 తీసుకొని కొత్త టైర్ రిప్లేస్ చేస్తాడు. సో దట్ విల్ బి ప్రాసెస్. మోస్ట్ ప్రాబబ్లీ విల్ డూ దిస్. So we'll end the motor vlog here, guys. I hope you like the video. So please do like, share and subscribe.